మిమ్మల్ని ఇప్పుడు కనకధార కురిపించినటువంటి ఇల్లుని తీసుకెళ్తున్నా. ఇది కాలడి దగ్గర కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాలి మనము, వెహికల్స్ అలా ఉండదన్నమాట. ఒక పురాతనమైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి గేటును పున్నార్ కోడి అని రాసి ఉంటుంది. పున్నార్ అంటే బంగారం ఇల్లు అనమాట. బంగారం గుడిసిన ఇల్లు అనమాట. బాలబ్రహ్మచారిగా ఉన్న శంకరులు ఒకసారి భిక్షాటనకు బయలుదేరుతారు. భిక్షాటనకు బయలుదేరినప్పుడు ఆ పేద బ్రాహ్మణురాలు నా దగ్గర ఏమీ లేదు అని ఇల్లంతా వెతికి ఒక ఎండు ఉసిరికాయ ఇస్తే దివ్య దృష్టితోని ఆమె పరిస్థితిని గమనించి కనకధార స్తోత్రము పాడతారనమాట. పాడగానే బంగారు ఉసిరికాయల వర్షం కురుస్తుంది. ఆ అమ్మవారు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిన ఇల్లే ఈ ఇల్లు అనమాట, శంకరులది. ఇది పురాతనమైంది. అయితే ఈ వంశస్థులు రోజు డిస్టర్బెన్స్ అవుతుంది అని ఆ డోర్ మూసేసి వెనకాల నుంచి నడుస్తారు. ఇక్కడ మాట్లాడొద్దు, అసలు మంచి ధ్యానం చేసుకోవచ్చు. ఇంకా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ హోమం కూడా చేస్తారనమాట, కనకధార హోమము. అప్పుడు 2 బంగారు ఉసిరికాయలు వాళ్ళు ఆ వంశస్థులు 2 బంగారు ఉసిరికాయలను తీసుకొని కూడా మనకు చూపిస్తారు. ఇక్కడ వెళ్ళినప్పుడు కనకధార స్తోత్రం చదువుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ మొసలి కూడా ఉంటుంది. మొసలిది శంకరాచార్య వేరే స్టోరీ ఉంటుంది, మళ్ళీ అది తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం.